శిరోముండనం కేసులో 18 నెలలు శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని కొంతమంది దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిక గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కపిలేశ్వరపురం మండలం దళిత సంఘం నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంఘ నాయకులు పెయ్యేల యాకోబు, శాఖ శ్రీనివాసులు తదితరులు ఈ విషయాలపై మాట్లాడారు. మండపేట నియోజకవర్గం దళిత సోదరులు ఈ ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెబుదామని అన్నారు. ఈ సమావేశంలో కుంచే ప్రసన్న కుమార్, దాయం శేఖర్ బాబు, మధుసూదన్ రావు, నెల్లి వెంకటరమణ, కోరా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దళితులు పంతం నిన్న జరిగిన శిరోమండలం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారిపై 18 ఏళ్ళు జైలు శిక్ష విధించడం అన్నది అందరికీ తెలుసున్న విషయం. కానీ నేను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారు కాబట్టి కంపల్సరీగా గవర్నర్ గారు జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ పదవిని తక్షణం రద్దుపరచవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కేసులో బాధితులకు గత 28 సంవత్సరాల నుండి అండగా ఉంటున్న రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి వారి యొక్క ప్రోబలంతో కేసు కొంచెం ముందుకు సాగిందన్న విషయం అందరికీ తెలిసినదే. కాబట్టి కేసు విషయంపై వారు ఇంకా స్పందించలేదు. వారు వెంటనే ఆ బాధితులతో వెంటనే స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తాను. ఈ విషయంపై దళిత సోదరులైన రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఏకమయ్యి ఇప్పటికైనా ఒక రాజ్యాంగాన్ని అమలుపరిచిన అంబేద్కర్ సూత్రాలని పాటించి ఇటువంటి వ్యక్తులు మన నియోజకవర్గంలో ఓటింగ్తో మనం తరిమి కొట్టాలి. కంపల్సరీగా ఇటువంటి వ్యక్తులపై మనం తగిన విధంగా బుద్ధి చెప్పే తీర్పు రావాలని నేను మనసారి కోరుకుంటున్నాను. అందరికీ జై భీమ్. మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే నిన్న జరిగిన విశాఖపట్నం కోర్టు తోట త్రిమూర్తుల మీద ఇచ్చిన జడ్జిమెంటు మా దళితులకి అందరికీ కూడా ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే దీన్ని మేము చాలా హర్షిస్తున్నాం. 28 సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఇప్పుడు జడ్జిమెంట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక పక్కన బాధ కింద ఉంది. జడ్జిమెంటు అతనికి 18 నెలలు శిక్ష అంటే 18 నెలలు కాదు, ఇంచుమించు 10 సంవత్సరాల దాటి శిక్ష పడాలనేసి మేము కోరుకున్నాం. కానీ ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంకా బతికే ఉంది అనేసి మేము ఈవేళ రాష్ట్రంలో ఇక నమ్ముతున్నారు అనేసి అనడానికి ఇది ఒక తీర్పు నిదర్శనం. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ చేస్తున్నాం. తోట త్రిమూర్తులు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇక్కడ సీట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ సీటు మార్చి వేరొకరికి ఇవ్వాలి. లేదంటే ఇక్కడ మేము తోట త్రిమూర్తుల్ని ఓడించడం ఖాయం. ప్రతి గ్రామం తిరిగి ప్రతి దళిత పేటల్లోకి వెళ్ళి ఇప్పుడు జరిగిన 28 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు కాపాడుకొచ్చిన తీర్పుని ఒకసారి ప్రజలకి మేము దళిత ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మేమంతా వివరిస్తామనేసి మీడియా మిత్రులందరికీ చెప్తున్నాం. ఒక విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి త్రిమూర్తులు గారు, మీరు 28 సంవత్సరాల నుంచి కోర్టుల్ని చట్టాలని ఎలా మేనేజ్ చేసుకొచ్చారో మీ చేతుల్లోని పార్టీలు మారి రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని 28 సంవత్సరాల నుంచి కూడా మీరు కాపాడుకుంటూ వచ్చారు. ఈరోజు న్యాయం గెలిచింది. ఇది మా దళితుల తీర్పు, మా దళితుల విజయం అనేసి మేము అందరినీ కోరుతున్నాం. అంతేకాదు మన దళితులందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించి ఈ తీర్పుని స్వాగతించి రేపొద్దుట మరొకరికి ఎలాంటి శిరోమండన కేసు జరగకుండా మేల్కోవాలనేసి చెప్తున్నాం. దళితులందరూ కూడా రోడ్డు మీదకి రావాలి. రేపు జరిగే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను కూడా అడ్డుకుంటే మంచిది అనేసి నిరసన తెలపాలనేసి నేను దళిత సంఘాలని కూడా కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ త్రిమూర్తులు గారు ఈ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత, ఈ మండపేట నియోజకవర్గం వచ్చిన తర్వాత దాడుల మీద ఎస్సీల మీద దాడులు ఎక్కువ జరిగినాయి. ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఒక్కసారి చూడండి. త్రిమూర్తులు గారు మీరు ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది. మేము లేదంటే దళితుల దెబ్బ ఏటా అన్నది మాత్రం మేము నెక్స్ట్ రేపు వచ్చే ఎలక్షన్లో మేము చూపిస్తామనేసి మీడియా మిత్రులు తెలియజేస్తున్నాం. సిటీ 1955 చట్ట ప్రకారం నీకు 6 నెలలు జైలు పడితేనే నువ్వు అర్హుడు కాదు పోటీ చేయడానికి.
నువ్వు హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. నీకు 7 రోజులు టైం ఇచ్చింది, 7 రోజుల్లోనూ కూడా నువ్వు సబ్మిట్ చేయాలి. హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి నువ్వు పోటీ చేయాలంటేని. ఇవన్నీ కూడా నువ్వు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ బలంగా ఉన్నావు, నువ్వు తెచ్చుకోగలవని తెలుసు. కానీ కాబట్టి నువ్వెన్ని తెచ్చుకున్నా, నువ్వెన్ని ఇక్కడి నుంచి పోటీ చేసావంటే మాత్రం కంపల్సరీ మా దళితులు సత్తా ఏటో చూపించే రోజు వచ్చింది. మేము ఇది అవసరం అయితే ఎలక్షన్ కమిషన్ కూడా మేము తెలియపరుస్తాము. ఆయన పోటీ నుంచి అర్హుడు కాదు పోటీకి అనేసి మేము ఎలక్షన్ కమిషన్ కూడా మేము తెలియపరుస్తాము. ఇది మిత్రులందరికీ కూడా తెలియపరుస్తున్నాం.